న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. సో కమింగ్ టు అసలుకి ఒకసారి పక్కకు వచ్చేద్దాం, రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి. ఇప్పుడు దాకా గారు గారు అని ఇంత గౌరవంగా సంబోధించుకుంటున్నారు. తప్పకుండా ఇది కొన్ని కోట్ల మంది చూశారు కాబట్టి తప్పదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకులు అంటే మీ పేరే ఫస్ట్ వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ బట్టి గారు లేరు, ఉత్తమ్ గారు లేరు, కోమటిరెడ్డి గారు లేరు, ఎవరు లేరు. కోమారెడ్డి గారు ఉన్నారు. కోమటిరెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కోమారెడ్డి గారు, అంజన్ కుమార్ వీళ్ళు ఉన్నారు ఒకే టైం. వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే ముందు నుంచి ఉన్నారు వాళ్ళు. చిన్నారెడ్డి గారు ఉన్నారు. ఓకే. కానీ ఉత్తమ్ గారు 94లో వచ్చారు. బట్టి గారు కూడా ఉన్నారు కానీ యాక్టివ్గా లేరు, ఆయన చదువుకుంటా ఉన్న టైంలో. ఓకే. శ్రీధర్ బాబు గారు కూడా 99లో వచ్చారు. ఓకే. మేము ఉన్న టైంలో చాలా కొద్ది మందే ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. సో చాలా తక్కువ మంది తెలుసు మీరు రేవంత్ రెడ్డి గారు క్లాస్మేట్స్ అని, జాన్ జబ్బా ఫ్రెండ్స్ అని. అసలు మీ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారు? స్కూల్లో ఎలా ఉండేవాళ్ళు, కాలేజ్లో ఎలా కాదు? మేము ఏవి కాలేజ్ అని ఆంధ్ర విద్యాలయ అని దోమలగూడలో ఉంది. దాంట్లో మేము ఇద్దరం క్లాస్మేట్స్. 89-92 బ్యాచ్ మాది. డిగ్రీ క్లాస్మేట్స్ మేము. ఓకే. మేము చేసింది BA ఆఫీస్ మేనేజ్మెంట్, అంటే ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఈ 3 సబ్జెక్టులు ఉండేవి మాకు. సాంస్క్రిట్, ఇంగ్లీష్ ఇవి కాక. తను చాలా అంటే తను మంచి కళాకారుడు. తను ఫైన్ ఆర్ట్స్ చేశాడు. ఇది చేసుకుంటేనే ఫెలోషిప్ చేశాడు ఫైన్ ఆర్ట్స్ నిజాం కాలేజీలో. ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేసేసి మీ యొక్క చిత్రాన్ని యాజ్ ఇట్ ఈస్గా వేసేయగలడు. అవునా? ఒకనొక టైంలో చాలామంది తెలియని విషయం ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు తెలుగు లిపి తయారు చేయాలన్నప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి యొక్క హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు. ఓకే. మైక్రోసాఫ్ట్ ఆయన హ్యాండ్ రైటింగ్ అంత బాగుంటుంది, అంత ముత్యాలలాగా ఉంటుంది తన అక్షరాలు. ఓకే. అంటే ఆ టైంలో తను వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అమెరికాలో ఉండటం, తను ఆ టైంలో అమెరికాకి వెళ్ళటం, టైం దొరకక అప్పుడు బాపు గారి దగ్గరికి వెళ్ళి బాపు గారితో తెలుగు లిపి రాపించుకున్నారు. ఓకే. అంటే బాపు గారిని సంప్రదించడానికి ముందు మైక్రోసాఫ్ట్ వాళ్ళు సంప్రదించింది రేవంత్ రెడ్డి గారిని. బాపు పెద్ద గొప్ప దర్శకుడు, మంచి చిత్రకారుడు అనేది అందరికీ తెలుసు సమాజానికి. అంటే బాపు గారికి సమానుడు, బాపు గారికి కుడియడమగా ఉంటాడే కానీ అటువంటి ఇది టాలెంట్ అనేది చాలా ప్రజలకు తెలియదు. ఓకే. ఫస్ట్ నుంచి కూడా కష్టపడే తత్వం ఉన్న మనిషి. కాలేజీలో మేమందరం కలిసి సరదాగా తిరుగుతుండే వాళ్ళం. కొంచెం మాది కోయెడ్ కాలేజ్. మా క్లాస్లో 8 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, 32 మంది అబ్బాయిలు ఉండేవాళ్ళు, 8 మంది అమ్మాయిలు. మేము మిగతా క్లాస్మేట్స్ శ్రీలక్ష్మి, శ్రీదేవి, ఇట్లా మా బిందు అని మా క్లాస్మేట్స్ అందరితో మేము సరదాగా మాట్లాడుకున్నా కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గారు అమ్మాయిలతో మాట్లాడటం అనేది నేను చూడలేదు ఆ 3 సంవత్సరాల్లో. అమ్మాయిలు ఏదైనా పలకరిస్తే అలో అనుకుంటా పక్క నుంచి వెళ్ళిపోయేవాడు కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ సరదాగా కూర్చోటం కానీ చేసేవాడు కాదు. తనకి బాగా పరిచయస్తులతోటే తను ఫ్రీగా మాట్లాడగలడు కానీ అందరితో ఇదిగా ఉండేవాడు కాదు. కొంచెం బిడియంగా ఉండేవాడు, ఎక్కువ అయితే బిడియంగా ఉండేవాడు. తనకి నచ్చిన వాళ్ళతోనే ఓపెన్ అవుతాడు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో కూడా తను ఇప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తనకి బాగా సన్నిహితులతోటే తను సరదాగా ఫ్రీగా ఉంటాడు. మిగతా వాళ్ళతో కూడా గౌరవిస్తాడు అందరికీ. బట్ సన్నిహిత సంబంధాలు ఎవరితో ఉన్నాయో వాళ్ళతో ఎక్కువగా ఇంటిమేసీ వాళ్ళతో పెంచుకుంటాడు. ఓకే. అలాంటి వ్యక్తి ఈరోజు డి అంటే డి అనే స్థాయికి వచ్చారంటే మీరు అసలు బిలీవ్ అవుతుంటారు? అంటే తాను ఏదైనా తలుచుకున్న దాన్ని సాధించే వరకు నిద్రపోని తత్వం తనకి కాలేజ్ డేస్ నుంచి కూడా తెలుసు. ఓకే. మాకు సబ్జెక్ట్లోనే టైపు షార్ట్ హ్యాండ్ ఉంది. మా ఇన్స్ట్రక్టర్ చెప్పేవాడు సరిగ్గా చేయగానే ఎగ్జామ్స్కి ముందు ఒక 1 మంత్లో తను తపన పడి ఆ షార్ట్ హ్యాండ్ అంతా చేసుకుని తనే చేసేసి రాసి పాస్ అయ్యాడు. ఒకటి పట్టుకుంటే దానికి ఎంతైనా కష్టపడతాడు. ఒక విజన్ ఉంటుంది తనకి. ఆ విజన్ కోసం ఎంతైనా తెగించగలడు, కష్టపడగలడు. ఒకానొక టైంలో 1989-90లో మరి చెన్నారెడ్డి గారిని చూడటం జరిగింది. మేము విద్యార్థి సమస్యల మీద వెళ్ళి కలవడం జరిగింది. తర్నాకాలో ఉండేవాడు ఆయన. అప్పుడు ఇప్పుడున్నంత సీఎంస్కి ఉన్నంత హడావుడి కానీ సెక్యూరిటీ కానీ ఇంత హైప్ ఉండేది కాదు, సాధారణంగా ఉండేది. చెన్నారెడ్డి గారిని చూసి వచ్చిన తర్వాత సరదాగా మేము కలిసి వస్తూ ఉంటే ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అన్నాడు చెన్నారెడ్డి గారితో 1990లో. ఓకే. మేము ఇదిగో ముఖ్యమంత్రి అవుతాడంట అని కొంచెం నవ్వుకున్నాం. కానీ అంటే తనకు అప్పటి నుంచే ఒక విజన్ ఉంది. 2002లో 2001లో జూబ్లీహిల్స్ ఈ సొసైటీకి డైరెక్టర్గా నిలబడి ఎలక్షన్లో గెలవడం జరిగింది. జనరల్గా జూబ్లీహిల్స్ సొసైటీ అనేది మెజారిటీ
60 to 70% ఆర్ ఈవెన్ మోర్ దెన్ 70% కమ్మ సామాజిక వర్గం వాళ్ళు డామినేట్ చేస్తారు. తనకి అందరితో ఉన్న మంచి సంబంధాలు ఉండటం వల్ల అక్కడ అప్పుడు సొసైటీలో గెలవటం, తర్వాత 2005లో జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలవటం, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలవటం, 2009లో నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ కావటం వల్ల నేను రాజశేఖర్ గారికి చెప్పడం జరిగింది. నేను అన్నా అనేవాడిని రాజశేఖర్ గారిని అపాయింట్మెంట్ లేకుండా కలిసి 8 మందిలో నేను ఒకడిని. ఆయన క్యాంప్ ఆఫీస్ కానీ ఇంటికి కానీ సెక్రటరీకి కానీ అపాయింట్మెంట్ అవసరం ఉండేది కదా నాకు. వెళ్ళి ఇట్లా రేవంత్ అప్పుడే ఆయన కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉండి తను ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడటము, తన వాగ్దాటి, తన హోంవర్క్ చేసే ఒక తత్వం చూసి రాజశేఖర్ గారికి నచ్చింది. ఒకసారి ఏంది నీ ఫ్రెండ్ అంట కదా అని చెప్పి అడిగితే అవునన్నా నా క్లాస్మేటు అని అన్ని. తర్వాత రాజశేఖర్ గారు అడిగారు నీ గురించి, రాజశేఖర్ గారిని కలవటానికి వస్తావా అని చెప్పి అడగటం జరిగింది. లేదు కోసం ఈసారి నేను కలిస్తే అది కన్ఫ్యూజ్ అవుద్ది, రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను వచ్చానని చెప్పేసి అనుకుంటారు, ఏదో సందర్భంలో కలుస్తాను అంటే నాకు గౌరవం ఉంది అని చెప్పేసి అని. తను రూలింగ్ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం అలాంటి వాడి ద్వారా ఉన్నా కానీ రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్లో రాకుండా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళటం, టీడీపీలో కలిసి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలవడం జరిగింది 2009లో. ఓకే, అంటే పవర్ కోసం పరిగెత్తడం అనేది కాకుండా తన యొక్క శక్తి మేరకు ఆపోజిషన్లో పనిచేసి ఆపోజిషన్ని పైకి తీసుకురావాలి అనే తత్వం ఆ రోజే ఉంది. సహజంగా 190 మంది ఏమనుకుంటుంటారంటే రూలింగ్ గవర్నమెంట్లో వెళ్తే రూలింగ్ పార్టీలో ఉంటే సుఖంగా ఉండగలమా అనుకుంటారు. తాను ఫైటింగ్ స్పిరిట్ ఉన్నవాడు కావటం వల్ల ఆపోజిషన్లోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి కలిసి ఆ రోజు కావాలనుకుంటే నేను రాజశేఖర్ గారికి దగ్గరికి తీసుకెళ్ళేవాడిని, ఎమ్మెల్యే టికెట్ ఎక్కడో ఇచ్చేవాడు, కాంగ్రెస్ నుంచి గెలిచి ఉండేవాడు 2009లోనే. అసలు అప్పుడు ఎమ్మెల్సీ ఎప్పుడు కలిసినా మినిస్ట్రీ ఇచ్చేస్తారు కదా. ఒకవేళ అంటే మినిషి రెడ్డి అప్పటికి చాలా మంది ఉన్నా కానీ మినిస్ట్రీ లేకపోయినా కానీ తనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చేవాడు, తర్వాత ఇంకోసారికి అక్కడే వచ్చేది. బట్ రూలింగ్ గవర్నమెంట్ కంటే ఆపోజిషన్ ఉండే ఎక్కువ కష్టపడగలము, ఓకే, ఎక్కువ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది, పోరాటాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని ఒక విజన్ తోటి ఆయన టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. ఆ తర్వాత కూడా రూలింగ్ బీజేపీ, సెంట్రల్లో రూలింగ్ ఉన్న బీజేపీ, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా తనకి చాలా ఆఫర్స్ ఇచ్చారు కూడా. అవి 2 వదులుకొని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కలిశాడు. 2017లో కూడా టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత టీడీపీ ఉనికి ఇక్కడ ఉండదు అనే దాని మీద తనకి టీడీపీ ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ టు డిఫీట్ కేసీఆర్ అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్లోకి వచ్చాడు కానీ అధికారంలో ఉన్న బీజేపీలోకి పోలేదు. కేంద్రంలో అధికారం ఉంది, ఆ సపోర్ట్ ఉంటుందని. తనకి ఎప్పుడు పోరాటం చేయడం అనేది ఇష్టం కాబట్టి ఆ రోజు నేను చెప్పినవన్నీ మీరు కనుక ఇది చేసుకుంటే తన యొక్క మనస్తత్వం అంటే మీకు చాలా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటుంటే ఇప్పుడు మరి చాలామంది అంటే ప్రతిపక్షాలు ఆయన గురించి మాట్లాడే మాటలు వింటుంటే, అంటే పదవి కోసం, ఎస్పెషల్లీ పదవి కోసం ఎంతటి నీచానికైనా దిగజారిపోతాడు అనే మాటలు వింటున్నప్పుడు మీరు చెప్పేదానికి అసలు పొంతం లేదు. అందుకని నేను ఇంత విపులీకరంగా మీతో మాట్లాడితే ఇంతకుముందు ఏ మీడియా అనేటువంటిది మాట్లాడలేదు. ఫస్ట్ టైం మీరు దాన్ని టచ్ చేశారు కాబట్టి నేను మీతో మొదటిసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ కూడా చాలా హైలో ఉంటుంది, మిలియన్స్ సబ్స్క్రిప్షన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి, ఆయన మనస్తత్వం ఎటువంటిది, వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఓకే, నేను ఒక పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది 2017లో గాంధీ భవన్లో. అంటే నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టిన లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది. చెన్నారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి టైంలో కల్పించినంత జోష్ కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడం జరిగింది. పత్రికలు కూడా బాగా కవరేజ్ చేశాయి. ఓకే, ఎందుకు వాళ్ళిద్దరు పేరును తలిచానంటే పివి నరసింహారావు గారు కావచ్చు, ఆయన మధ్యలో ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఎలక్షన్లో లేదు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం నుంచి అధికారంలో తీసుకొచ్చిన నాయకులు ఉన్నారు, పెద్ద నాయకులు చాలామంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం తెచ్చిన నాయకులు ఇప్పుడు దాకా ఇద్దరు ఇంతకుముందు. ఓకే, 1983 to 89 ఎన్టీ రామారావు గారి పరిపాలనని గద్దె దించి అధికారంకి తెచ్చింది ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా మరి చెన్నారెడ్డి గారు. అలాగే 94 to 2004 10 years అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాలని, చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2014 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని గద్దె దించింది పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు. ఓకే, కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళిద్దరితో పోల్చడం జరిగింది. ఎందుకు పోల్చానంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం చేయడం వేరే, అధికారం కోల్పోయిన టైంలో అధికారం తీసుకురావడం అనేది వీళ్ళు ముగ్గురే చేసింది ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల్లో చరిత్రలో. కాబట్టి వాళ్ళిద్దరు సరసన ఆయనని మనం చూడాలనేట్టుగా నేను మాట్లాడడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.